ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి అవధూత వైద్యం శీర్షికలో కొంతమంది భక్తుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఇప్పుడు స్మరించుకునే భక్తుల అనుభవాలన్నీ సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పంచశీల సూత్రాలను అక్షర సత్యంగా నిరూపించే లీలలు. అవి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు చెంగయ్య, సూళ్ళూరుపేట. వీరికి శరీరమంతా గొడ్డలతో కుట్టినట్టు ఎప్పుడు శరీరమంతా బాధ. ఎన్నో వైద్యాలు చేయించారు. ఇంగ్లీష్ వైద్యం చేయించుకున్నారు, నాటు వైద్యం, భూత వైద్యం మొదలగు వాటికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించి గొలగమూడి వచ్చారు. అక్కడ 41 రోజులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవ చేస్తానని ఇతను మొక్కుకున్నారు. వచ్చిన 10 రోజులకే ఆరోగ్యం బాగైంది. ఇతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఎర్రని ఛాయ, మంచి రూపం, చక్కని ఉచ్చారణ, మంచి గాత్రం. దాంతో ఇతను నిత్యం స్వామివారి భజనలో పాల్గొంటూ ఉండేవాడు. ఓం నారాయణ ఆది నారాయణ నామస్మరణ జరుగుతూ ఉండేది కదా ఇదివరకు. అందులో కూడా ఇతను చక్కగా పాల్గొంటూ ఉండేవాడు నిత్యం. ఇతను అక్కడికి ఒకసారి నెల్లూరు పత్యకాన్పేటలో అక్కడ రామాలయం ఉంది. ఆ రామాలయంలో సంవత్సరంకి ఒకసారి అన్న సంతర్పణ చేస్తారు. అక్కడ నుండి ఒకరు ఇక్కడ భజనకు వచ్చి వీరిని అక్కడికి రమ్మని, ఆ భజనలో పాల్గొనమని వీరిని బలవంతం చేశారు. ఒక రాత్రి అక్కడికి రమ్మని బలవంతం చేశారు. అప్పుడు వీరు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు వద్దు, వెళ్ళకూడదు అని అన్నారు. కానీ వీరు వచ్చిన వాళ్ళ బలవంతంకి లొంగి అక్కడికి వెళ్ళి ఆ రాత్రి భజన అక్కడ చేసి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బాధలు మొదటికి వచ్చాయి. ఆరోగ్యం మొదటికి వచ్చింది. మళ్ళీ శరీర బాధలన్నీ మొదలయ్యాయి. అప్పుడు శ్రీ బసల సుబ్బరామయ్య మాస్టర్ గారు మళ్ళీ ఇతనికి సలహా ఇచ్చారు. తెలియక తప్పు చేశాను, ఈ రోజు నుంచి మొదలుపెట్టి 41 రోజులు సేవ చేస్తానని చెప్పుకో, అపరాధంగా హుండీలో నీకు శక్తి మేరకు సమర్పించమని వీరికి సలహా ఇచ్చారు. వీరు అదేవిధంగా స్వామివారికి క్షమాపణ వేడుకున్నారు. 41 రోజులు సేవ చేస్తానని మొరపెట్టుకున్నారు. అపరాధంగా హుండీలో ఇతని శక్తి కొద్దీ సమర్పించారు. అలా చేసిన వెంటనే వీరికి 20 రోజుల్లో వీరికి ఆరోగ్యం చక్కబడింది. అంటే ఇక్కడ సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ పంచశీల సూత్రాల్లో మొదటిదైన సత్యం తప్పినట్లే కదా. అంటే 41 రోజులు సేవ చేస్తానని చెప్పుకొని ఒకరోజు సేవ చేయకుండా నెల్లూరు వెళ్ళిపోయారు. అది సత్యం తప్పినట్టే అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి తెలియజేస్తున్నారు. ఇంకొక లీల, ఇది 1989-90 సంవత్సరంలో జరిగిన లీల. వీరి పేరు మాగులూరు సుబ్బారావు గారు, గుంటూరు, ఏటి అగ్రహారం వీరిది. వీరికి మెడ మీద టెన్నిస్ బాల్ సైజులో ఒక కణితి వచ్చింది. డాక్టర్లు దీన్ని క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. చెన్నై వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు. కానీ వీరికి చెన్నై వెళ్ళే ఆర్థిక స్తోమత లేదు. వీరి స్నేహితులు రమేష్ గారని, వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు. వారి సలహా మీద వీరు స్వామివారి చరిత్ర 13 సార్లు పారాయణం చేశారు. 13 సార్లు పారాయణ పూర్తి అయ్యేటప్పటికీ మెడ మీద వచ్చిన గడ్డ మాయమైపోయింది. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద కృతజ్ఞతతో శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏమిటంటే, స్వామివారు సన్నిధికి గొలగమూడి రాలేదు. ఎక్కడి నుంచో వారి బాధలు నివేదించుకున్నప్పటికీ, వారి బాధలు మనం ప్రార్థించినప్పటికీ మన బాధలు తీరుస్తున్నారు. ఎక్కడి నుంచో ప్రార్థిస్తారు భక్తులు. స్వామివారిని గొలగమూడే రావక్కర్లేదు. అక్కడ నుంచే స్వామివారిని ప్రార్థించిన ప్రార్థనలు కూడా స్వామివారు విని మనకి ఉపశమనం కలిగిస్తున్నారు. ఇలాంటి లీలే ఇంకొకటి 92లో పాగోలు పిచ్చయ్య గారి క్యాన్సర్ వైద్యం కూడా మనం ఈ అవధూత లీలలో స్మరించుకున్నాం. ఇంకొక లీల, ఈయన పేరు వెంకటేశ్వర్లు. ఇతను బేలుదారి మేస్త్రి. కావలి దగ్గర గ్రామం వీరిది.
చాలా ధర్మపరుడు, నీతి దయ ఉన్నవాడు. ఇతనికి వివాహమైన 2 నెలల్లోపునే భార్య ప్రవర్తన ఇతనికి నచ్చలేదు. ఆమెతో ఆమెతో సరిపడక వేరుగా ఉంటున్నాడు ఇతను. అనేక బంధువులు, మధ్యవర్తులు వీళ్ళ మధ్య గొడవలు సరిచేద్దామని చూశారు, కానీ సరిపడలేదు. ఇతని భార్య కోర్టుకు వెళ్ళింది. భర్త ఏలుకోవటం లేదు, భర్తే కావాలని ఆమె వాదన అన్నమాట. ఇతను గ్రామం విడిచిపెట్టి గొలగమూడి వచ్చారు. స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారి సమాధి మీద 2 చీట్లు పెట్టి, అంటే ఒక చీటీలో గొలగమూడిలోనే ఉండమని స్వామివారి ఆజ్ఞ, రెండోది గ్రామం వెళ్ళమని స్వామివారి ఆజ్ఞ అని 2 చీట్లు సమాధి మీద పెట్టించి అర్చక స్వాముల చేత ఆ చీటీ తీయించారు. అప్పుడు వీరికి గొలగమూడిలోనే ఉండమని స్వామివారి ఆజ్ఞ అని చీటీ వచ్చింది. కానీ స్వామివారి ఆజ్ఞ పాటించకుండా 10 రోజుల తర్వాత వీరి స్వగ్రామం వెళ్ళారు. అక్కడ అన్నదమ్ములతో వీరికి గొడవ వచ్చింది. 2 సార్లు వీరిని కొట్టారు. దాంతో తిరిగి గొలగమూడి వచ్చారు. అంటే స్వామివారి కరుణించా మన అజ్ఞానం, మన కర్మబలం బలంగా ఉంటే స్వామివారి ఆజ్ఞలని పాటించనివ్వదు. తిరిగి ఇతను గొలగమూడి వచ్చి స్వస్థత పొందారు. ఇంకొక అనుభవం. ఈ భక్తునికి శరీరం అంతా బాధ, న్యూరో ప్రాబ్లం కూడా ఉంది. ఏ వైద్యానికి ఇతనికి స్వస్థత చేకూరలేదు. అన్ని వైద్యాలు విఫలమై ఇతను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించారు. 41 రోజులు సేవ చేస్తానని స్వామివారికి మొక్కుకున్నారు. అలా 20 రోజులు చేయగానే ఇతనికి ఆరోగ్యం బాగైంది. అప్పుడు ఇతనికి ఆరోగ్యం బాగుందని ఇతని స్వగ్రామంలో ఉన్న ఇంటికి వాళ్ళ అన్నయ్యకి జాబ్ రాశారు. అక్కడ వీరు వ్యవసాయం పని జరుగుతుంది. దానితో వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి ఉండమని, ఒక మనిషి అవసరం ఉందని ఇతనికి బలవంతం పెట్టాడు. అప్పుడు ఇతను పెసల సుబ్బరామయ్య గారిని అడిగాడు. ఇతనికి చదువు లేకపోయినా, ఆ జ్ఞానం లేకపోయినా పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారిని అడిగాడు, ఇంటికి పొమ్మంటారా అని అడిగాడు. కానీ మాస్టర్ గారు 41 రోజులు కాకుండా వెళ్ళొద్దు, నీ కర్మ తీరిపోతే ఒక్క క్షణం కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గొలగమూడిలో ఉంచుకోరు, మీకే స్వప్నంలో ఆదేశం ఇస్తారు అని అతనికి నచ్చజెప్పారు మాస్టర్ గారు, పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు. ఇంకా ఇలా చెప్పారు, మీరు బాగుంది కదా అని వెళ్తే మరలా అనారోగ్యం అయితే మీకు 20 రోజులు కాదు 2 నెలలైనా బాగా అవ్వకపోవచ్చు. ఇప్పుడు స్వామివారు ఆజ్ఞాపించే వరకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవ చేసుకోవడం ఉత్తమము అని అతనికి సలహా ఇచ్చారు. అంతటితో వారు ఊరి ప్రయాణం మానుకొని ఉండిపోయారు. తర్వాత 5 రోజులకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇతని తల్లికి స్వప్న దర్శనమిచ్చి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. దాంతో వీరు కృతజ్ఞతా భావంతో స్వామివారికి ప్రణమిల్లి తలనీలాలు అర్పించి వారి స్వగ్రామం వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.